హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో భస్మాసురుణ్ణి అంతమొదించడానికి మోహినిగా అవతరించిన శ్రీ మహావిష్ణువు కథ గురించి తెలుసుకుందాం. ఆగ్రహం కలిగినప్పుడు ఎదుటివారికి చెడు జరగాలని ఆదేశించడమే శాపం. అనుగ్రహం కలిగినప్పుడు ఎదుటివారికి మంచి జరగాలని ఆశీర్వదించడమే వరం. శాపం ఇచ్చినప్పుడు శాపంగాను, వరం ఇచ్చినప్పుడు వరంగాను పనిచేయటం సహజం. కానీ ఒకసారి వరాలు శాపాలుగా, శాపాలు వరాలుగా మారతాయి. శాపం తిట్లు లాంటిది, వరం దీవెన లాంటిది. చేసిన పాపానికి శిక్షగా విధించేదే శాపం, పుణ్యానికి ప్రతిఫలంగా లభించేదే వరం. పాపాలు శాపాలై కాటు వేస్తే పుణ్యాలు వరాలై అలంకరిస్తాయి. అదెలాగో తెలుసుకోవాలంటే హిందూ పురాణాలలోని ఒక కథను మీరు తెలుసుకోవాల్సిందే. కథ ఏంటంటారా? వరాన్ని శాపంగా మార్చుకున్న భస్మాసురుని కథ. ఎలాగో ఈ కథలో తెలుసుకుందాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. హిందూ పురాణాలలో భస్మాసురుని కథలో శివుడు లేదా భస్మాసురుడు, మోహిని ఉంటారు. భారతీయ పురాణాలలో దేవతలు రాక్షసుల మధ్య శత్రుత్వం గురించి వివరించబడింది. రాక్షసులు ఎప్పుడు సమస్యలు సృష్టిస్తారు, దేవతలు ప్రత్యేకంగా స్వర్గంలోనే ఉండేవారని భావిస్తారు. పురాణాల ప్రకారం అలాంటి రాక్షసును సంహరించడం దేవతల పని. భస్మాసురుని కథ చాలా పేరుగాంచింది. భస్మాసురుడు శివుడి భక్తుడు. అతని శివుడు నుండి వరం పొందడానికి గొప్ప తపస్సు చేశాడు. ఆ తపస్సు కారణంగా మహాదేవుడు కరుణించి ఒక వరం కోరుకోమని అన్నారు. భస్మాసురుడు తనకు అమరత్వాన్ని ప్రసాదించమన్నాడు. కానీ శివుడు అతని అమరత్వాన్ని ప్రసాదించే శక్తి లేదన్నాడు. అప్పుడు భస్మాసురుడు తన కోరుకున్న వరాన్ని పద్ధతిని మార్చుకున్నాడు. భస్మాసురుడు నేను ఏదైతే వస్తువును పట్టుకుంటానో అది భస్మం అవ్వాలని కోరుకున్నాడు. అప్పుడు వెంటనే శివుడు తలను తమ చూపుడు వేలుతో తాకితే వెంటనే కాలిపోయి బూడిద అవుతాడని వరమిస్తాడు శివుడు. భస్మాసురుడు చాలా సంతోషించి అధిక సంతోషంతో మహాదేవుడు ఇచ్చిన వరాన్ని మహాదేవుడి మీదే పరీక్షించాలనుకుంటాడు. వెంటనే అతను తన బొటన వేలుతో శివుని తలను తాకాలనుకుంటాడు. వెంటనే శివుడు కాలిపోయి బూడిదైతే పార్వతీదేవిని చేపట్టాలని అనుకుంటాడు భస్మాసురుడు. శివుడు ఎక్కడికి వెళ్తే అక్కడికి భస్మాసురుడు వెంబడిస్తూ ఉంటాడు. చివరికి శివుడు విష్ణుమూర్తిని ఆశ్రయించి ఆ పరిస్థితికి కారణమైన తనను ఈ ప్రమాదం నుండి తప్పించుకోవడానికి పరిష్కారం కోరతాడు మహావిష్ణువుని. శివుడికి సహాయం చేయటం కోసం విష్ణుమూర్తి మోహినిగా అవతరించారు. అంత అందమైన అమ్మాయిని ఇంతకుముందు ఎప్పుడు చూడకపోవటంతో భస్మాసురుడు అక్కడికక్కడే ఆగిపోయాడు. ఆమె చాలా అందంగా ఉందని ఒక్క నిమిషం పాటు భస్మాసురుడు తాను ఎవరో కూడా మర్చిపోయాడు. ఆమె అందంలో అతన్ని ఆకర్షించే విధంగా మాట్లాడింది. అతను మోహినిని ప్రేమించి తనను వివాహం చేసుకోవాలని అనుకుంటాడు. మోహినితో చెప్పగా మోహిని, భస్మాసురుడా, నేను నృత్యకారిని. నేను చిన్నప్పటి నుండి నాలాగా బాగా నృత్యం చేసే వాళ్ళని మాత్రమే పెళ్లి చేసుకుంటానని ప్రమాణం చేశాను అని చెప్పింది భస్మాసురుడికి. మోహిని మాటలు విన్న భస్మాసురుడు తన కోసం నృత్యం నేర్చుకుంటాడని అంగీకరిస్తాడు. మోహిని భస్మాసురుడికి నృత్యం నేర్పించడం ప్రారంభించింది. భస్మాసురుడు పూర్తిగా దృష్టి కేంద్రీకరించాడు. మోహిని ఎలా అయితే చేస్తుందో అలానే నేర్చుకుంటాడు. మోహిని త్వరలో తమ ఉపాయంలోకి దిగి నృత్యం చేస్తూ తన తలపై చేయి పెట్టుకునేలాగా చేస్తుంది. ఒకరోజు నృత్యం చేస్తుండగా మోహిని తన తలపై చేయి పెట్టుకుని నృత్యం చేస్తుంది. అలాగే అనుసరించి భస్మాసురుడు కూడా తన తలపై చేయి పెట్టుకుంటాడు. శివుడు వరం ఫలించింది అని శివుడు గంతులేస్తారు. అతను భస్మంగా మారిపోయి కాలిపోతాడు. శివుడు విష్ణుమూర్తికి కృతజ్ఞతలు తెలుపుతూ కైలాసానికి తిరిగి వెళ్ళిపోయాడు. విన్నారు కదా ఈరోజు భస్మాసుడి కథ. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కమెంట్. కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. సో ఇలాగే మరి కొత్త ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ స్టే ట్యూన్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.